సొసైటీ అనే పదం ఏ భాషా పదం నుండి ఉద్భవించింది? లాటిన్. సొసైటస్ అంటే అర్థం ఏమిటి? మిత్రుడు లేదా తోడు. సమాజం యొక్క ప్రాథమిక అవసరాలను తీర్చే వ్యవస్థీకృత సామాజిక సంబంధాలను ఏమంటారు? సామాజిక సంస్థ. తరతరాలుగా వస్తున్న ఆహార వ్యవహారాలు, సాంప్రదాయాలు మరియు విలువలను ఏమని పిలుస్తారు? సంస్కృతి. ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం ఉమ్మడిగా ఏర్పడిన వ్యక్తుల సమూహాన్ని ఏమంటారు? సంఘం. సమాజంలోని వ్యక్తుల మధ్య గల సంబంధాలను ఏమంటారు? సామాజిక నిర్మితి. సమాజంలో నివసిస్తున్న వివిధ సమూహాల మధ్య కనిపించే వ్యత్యాసాలను ఏమంటారు? విభిన్నత్వం. విభిన్నతలు ఉన్నప్పటికీ ప్రజలందరూ తమంతా ఒకటే అని భావించడాన్ని ఏమంటారు? ఏకత్వం. పరిమిత సమాజం మరియు నియమిత సంబంధాలు కలిగిన ప్రజల సమూహాన్ని ఏమంటారు? కులం. శారీరక లేదా జీవశాస్త్రపరంగా ఏర్పడిన మానవ సమూహాన్ని ఏమంటారు? జాతి. సమాజంలోని వ్యక్తులను అంతస్తుల పరంగా ఎగువ, మధ్య మరియు దిగువ శ్రేణులుగా విభజించడాన్ని ఏమంటారు? సామాజిక స్థరీకరణ. దిగువ కులాల వారు ఎగువ కులాల జీవన విధానాన్ని అనుకరించడాన్ని ఏమంటారు? సంస్కృతీకరణ. ఎగువ కులాల వారు దిగువ కులాల వృత్తులను లేదా అలవాట్లను స్వీకరించడాన్ని ఏమంటారు? విసంస్కృతీకరణ. రక్త సంబంధం లేదా వివాహ సంబంధం ద్వారా ఏర్పడిన వ్యక్తుల సమూహాన్ని ఏమంటారు? కుటుంబం. పాశ్చాత్య నాగరికత మరియు విలువలను అనుసరించడాన్ని ఏమని పిలుస్తారు? పాశ్చాత్తీకరణ.